అందరికీ నమస్కారం. నేను మీ సత్యవాణి. మోడర్న్ మంత్ర ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. నేను మొన్న మీకు చెప్పాను కదండీ, వేసవికాలం వచ్చేస్తోంది కదా, మెల్లమెల్లగా ఒక్కొక్క పని చేసేసుకుంటున్నాను అని. నేను ఈరోజైతే కూర కారాన్ని, గోదావరి సైడ్ వెజిటేరియన్స్ తినే కూరకారం ఎలా చేస్తామనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది మా ఇళ్లలో ఎప్పటి నుంచో ఇలాగే మేము కూరకారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం. ఇదివరకు ఎప్పటికప్పుడు తయారు చేసుకునే వాళ్ళు, ఇప్పుడు కొంచెం టైం లేకపోతే ఈ వేసవకాలంలో మామూలుగా వంట చేయడమే కష్టం కదా, అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసి పెట్టుకుంటున్నాము. ఒక 250 గ్రాముల ఎండుమిరపకాయలకి 200 గ్రాముల శనగపప్పు, 200 గ్రాముల మినప్పప్పు, 100 గ్రాముల ఆవాలు, 100 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల మెంతులు, కొద్దిగా ఇంగు అండి. గ్రాముల్లో వద్దు అని అంటే కనుక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకొని 1 గ్లాస్ ఆవాలు, 1 గ్లాస్ జీలకర్ర, ఆ గ్లాస్కి డబల్ అంటే 2 గ్లాసుల శనగపప్పు, 2 గ్లాసుల మినప్పప్పు, అందులో సగం మెంతులు, కొద్దిగా ఇంగువ, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేయించుకోవాలండి. మెల్లగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి గబగబా వేయిస్తే లోపల వరకు వేగవు కదా, లోపల పచ్చి ఉండిపోతే మళ్ళీ మనకి కూరలు అంత రుచిగా అనిపించవు. మేము తీసుకున్న ఆవాల కోసం తీసుకున్న గ్లాసులో కొంచెం తక్కువగా నూనె తీసుకొని ముందుగా శనగపప్పు, మినప్పప్పు వేసి అవి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ మెల్లగా వేసుకున్నానండి. నిజంగా ఎంత రుచిగా కమ్మగా ఉంటాయి కూరలు. రెగ్యులర్గా అయితే మేము ఇలాగే తింటాము. ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు ఇదే పోపుకి కొంచెం ధనియాలు, పచ్చి కొబ్బరి లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అది మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. కమ్మటి కూరలు అయితే చక్కగా ఇలాగే వంకాయ కారం పెట్టి కూర కానివ్వండి, దొండకాయ కారం పెట్టి కూర, బీరకాయ, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అనే రకాల కూరలు చేసుకోవచ్చు ఒక చిన్న కారం పొడితో. కమ్మగా ఉంటాయి. కడుపుకి ఏమంటారు, స్వాంతనగా ఉంటుంది. అంటే మసాలాలు అవి వేసుకుంటే మండుతూ ఉంటుంది కదా, అందులోనూ ఈ సమ్మర్లో ఇంకా మండిపోతుంది. కాబట్టి ఇలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది, డైజెషన్కి బాగుంటుందండి. నేను ఇదివరకే చెప్పినట్టు మా ఇంట్లో ఎప్పటి నుంచో ఇదే పద్ధతిని చేసుకుంటూ వస్తున్నాము. ఎప్పటికప్పుడు కూడా ఇలా ఆడుకుంటూ ఉంటాము. అసలు ఇప్పుడు వేసవకాలంలో మామూలుగా వంట చేయడమే ఆ గదిలో నుంచొని కష్టం అనే పరిస్థితి. మాది రాజమండ్రి దగ్గర, చాలా ఎండ, ఆల్రెడీ చాలా ఫిబ్రవరి ఎండింగ్కే మండిపోతోంది. కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసి పెట్టుకున్నానండి. ఇది బయటే పెట్టుకున్న 3-4 నెలలు చక్కగా ఉంటుంది, పప్పులన్నీ వేగితే. లేదు కొంచెం ఫ్లేవర్ తగ్గిపోతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ముందు రోజు సాయంకాలమే అన్నీ వేయించేసేసుకొని దానిపైన పల్చటి ఒక క్లాత్ కప్పేసి శుభ్రంగా చల్లారిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ రోజు పొద్దున్న పౌడర్ చేసుకున్నానండి. ఏంటి కింద బ్యాక్గ్రౌండ్లో అంతా మెస్సీగా ఉందనుకోవద్దు, అన్ని పనులు ఒకటే రోజు చేసుకున్నాను కాబట్టి అంత మెస్సీగా ఉంది. చూసారు కదా, కారం ఎక్కడ ఉండలు కట్టడం కానీ ఏమీ లేదు, పొడపొడలాడుతూ వచ్చింది. అలా రావాలంటే పప్పులు అవి అన్నీ కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఈ కారం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్.